ఓకే సార్, తర్వాత అసలు వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. సో అలాంటిది అసలు ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల్లో స్కామ్ ఏముంటుంది అని గతంలో వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అసలు ఎందుకు ఈ ఆరోపణలు ఇంత దూరం ఈ విచారణ గాని? కేబినెట్ లో ఉన్నాను, మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లిక్కర్ ని ప్రైవేటు వాళ్ళకి కాకుండా ప్రభుత్వమే నడపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆ కేబినెట్ లో మీ అందరం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఆయన ఎక్కడైతే షాపులన్నీ కూడా ప్రభుత్వం తరఫున నడిపి 9:30 కల్లా బంద్ చేసి మరి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా నడపటం వల్ల ఆ మనిషి తాగేవాడు ఒక బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తాగి ఇంట్లో ఫ్యామిలీతో చల్లగా ఉన్నారు. ఈ రోజున ఏదైతే షాపులు ఉన్నాయో, ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఇచ్చల విడిగా దోపిడీ చేస్తూ కేవలం 30 రూపాయల బాటిల్ మీద 99 రూపాయలు అనే బాటిల్ మీద 30 రూపాయలు ఎగరెస్ట్ గా అమ్ముతూ, అలాగే రాత్రిపూట బెల్ట్ షాపుల్లో 150 నుంచి 99 రూపాయల బాటిల్ 170 రూపాయలు కూడా అమ్ముతూ ఇవాళ దోపిడీ పేదవాళ్ల రక్త మాంసాలని పిండేస్తున్న ఈ కూటమి, ఈ ఎమ్మెల్యేలు ఎందరో కూడా దారుణంగా మా తణుకులో చూస్తుంటే నేను ఎంత దారుణం అంటే అండి, దారుణాతి దారుణంగా అమ్ముతున్న రాష్ట్రం అంతా కూడా. మరి అందులో కూడా అక్రమ మద్యం కూడా ఉందని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. లివర్లు పాడైపోతున్నాయి, ఆరోగ్యం పాడైపోతుంది. అర్ధరాత్రి లేసిల్లి మళ్ళీ కొనుక్కుని తాగటం, ఏ కొట్లాట్లలో బుర్రలు పగలటం, మటర్లు జరగటం, రకరకాల విచ్ఛిన్నంగా రాష్ట్రం తయారైంది. తీసుకున్న నిర్ణయం చాలా మంది ఇంటికి వెళ్ళి హాయిగా బతుకున్నారు, పడుకున్నారు, హాయిగా ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా గంజాయి కానీ, ఇవాళ లిక్కర్, కల్తీ లిక్కర్ కానీ, ఇవాళ బ్యాకాట్ కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ టోటల్ గా అస్తవ్యస్తం అయిపోయింది మా తణుకు నియోజకవర్గం కాదు, రాష్ట్రం మీద. పౌరుల ప్రతిఘటన మరి మీరు ఇంత దారుణంగా ఉందన్నప్పుడు పౌరులు ఎలా స్పందిస్తున్నారు? పౌరులు రియాక్ట్ అవ్వడం లేదా? ఈ తాగుబోతుల డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదండి. ఒక ఎమ్మెల్యే నాది నేను 3 కోటర్లు వేస్తాను 30 రూపాయలు 3.20 60 తింటున్నాడు, నేను 4 వేస్తున్నాను 4.20 80 తింటున్నాడు. ఇది కాకుండా మళ్ళీ ఒక్కొక్క షాప్ కి 5 లక్షలు సంవత్సరానికి ఇవ్వటం, ఈ రకంగా పచ్చి దోపిడీ జరుగుతా ఉంది. ఒక పక్కన క్రికెట్ బెట్టింగ్ లో, పక్కన పేకాట క్లబ్లు, ఓ పక్కన పనికాహార పథకంలో అన్ని రకాలుగా ఏ రకంగా తినాలో ఆ రకంగా తినేస్తున్నారు. ఇవాళ ఆ రోజున లిక్కర్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఇవాళ టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ లో అవినీతి రాజ్యం వెళ్తుందండి. అంటే కూటమి ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఏ కంపెనీలకి అయితే మీరు అప్పుడు ఇవి ఇచ్చారు, లైసెన్సులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి అంటే రేట్లు పెంచారు, మద్యం నియంత్రిస్తామనే పేరుతో రేట్లు పెంచి తద్వారా ఆ కంపెనీల నుంచి మీరు కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు అందాయి, అవి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్కి అందాయి అనేలాగా ఆరోపణలు ఉన్నాయి కదా, దీని మీద మీరేమంటారు? ఇవాళ సేమ్ అదే కంపెనీలు నడుస్తున్నాయి, అదే కంపెనీలు ఇదవుతున్నాయి, అదే కంపెనీల్లో అక్కడికన్నా ఏమైనా తగ్గించి అమ్మకుండా ఇష్టానుసారంగా పెంచి పర్ఫెక్ట్ గా దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక ఉందండి, ఇసుక ఫ్రీ అన్నారండి. మీరు ఇసుక ఫ్రీ లారీ తెచ్చుకోండి, మీరు చూస్తాను. మీ 99 టీవీ వాళ్ళనే ఒక లారీ ఇసుక ఫ్రీ అన్నది తెచ్చుకోండి. పేరుకే ఫ్రీ, పేరుకే మేము అన్ని పెట్టాం, కానీ యథేచ్ఛగా దోపిడీ జరుగుతా ఉంది. సో ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా నాగేశ్వరరావు ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది అంతిమ లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే బిగుస్తున్నవచ్చు అని వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. సో ఇదే కనుక జరిగితే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? రిపర్కషన్స్ ఎలా? జరిగే పని కాదు, అది జరగదు. జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రైతులే కాదు, ప్రజలే కాదు, వీళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితికి వస్తుందంటారు. ఆ రియాక్షన్ ఉంటుందా ఖచ్చితంగా? ఓకే, ఏది బాగుంది చెప్పండి, ఏది బాగుంది చెప్పండి. రైతు బాగున్నాడా? మిర్చి రైతు బాగున్నాడా? టొబాకో రైతు బాగున్నాడా? మామిడి రైతు బాగున్నాడా? అపరాధ రైతు బాగున్నాడా? వరి రైతు బాగున్నాడా? ఎవరిని గాలి వదిలేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటే నేను అడుగుతా ఉన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వల్ల 3,32,000 కోట్లు అప్పు చేశారు, 2,70,000 డీబీటీ ద్వారా కొట్టారు. ఇవాళ 2 సంవత్సరాలు కాకుండా ఏమి ఇచ్చారో ఎవరికీ తెలియదు. 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? అవును, పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీరు చేశారు కదా, అప్పటికి ఇప్పటికీ ధరలు ఎలా ఉన్నాయి? పొరుగున రాష్ట్రంలో తెలంగాణ ధరలతో పోలిస్తే ఏపీలో ధరలు ఏ విధంగా ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల మానిటరింగ్ చేసి
ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి, సార్టెక్స్ బియ్యం ఇవ్వాలి, ఓర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే కందిపప్పు ఇవ్వాలి, షుగర్ ఇవ్వాలి, గోధుమ పిండి ఇవ్వాలి, గోధుమలోకి ఇవ్వాలి, గోధుమ పిండి ఇవ్వాలి, మన రాగి పిండి ఇవ్వాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందివ్వాలి, పోషకాహారం అందాలి, ప్రజలు బాగుండాలని ప్రతి ఒక్కదాని మీద మానిటరింగ్ చేసి అందరికీ అందే విధంగా చేశారు. ఇవాళ కందిపప్పు ఎక్కడో, షుగర్ ఎక్కడో, ఆ గోధుమ పిండి ఎక్కడో, గోధుమలోకి రాగి పిండి ఎక్కడో అయిపోయింది. అసలు లేవండి, ఇప్పుడు ఆ సరఫరా ఏం జరగడం లేదా? ఏముందని పరిస్థితి మీరే తెలుసుకోండి. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఇవాళ ఆ రోజున ఇంటికే బళ్ళ ద్వారా సప్లై చేసి అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ ఆ షాపులకు వెళ్ళి తీసుకునే పరిస్థితికి వస్తే ముసలి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ టైం లోపల తీసుకెళ్ళకపోతే ఆ టైంలో టోటల్ గా దాన్ని అవినీతి మయంగా బియ్యాన్ని ఎక్కడికి అమ్మేసుకునే తెగనమ్ముకుంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రజలు ఎందుకు నోరెత్తడం లేదు? ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు గమనిస్తున్నారు. ఏం చేస్తారండి, బాధని వెళ్ళగొక్కి కుక్కలు పెట్టుకుంటున్నారు. మహిళలు ఉన్నారండి, మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 0 వడ్డీ ఇచ్చేవారు, రుణాలు ఇచ్చేవారు. 0 వడ్డీ తోటి బాగా తీసుకుని బ్యాంకులన్నీ కలకలలాడుతూ ఉండి ఇవాళ ఏదైతే డోక్రా మహిళలు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ గ్రూపులు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 3 రూపాయలు వడ్డీ పడుతుంది వాళ్ళు ఇచ్చేదానికి, దానికి మొత్తం వదిలేసేసి ఉన్నారు. నేను ఇవాళ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, వాస్తవాలు మాట్లాడుతున్నానని నా మీద ఇలాంటి అక్రమ కేసులు. సరే చూద్దామండి, మరి ఇంకా ముందు ఏమవుతుందో మీరు చెప్పినట్టుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలని ఈవెన్ చౌదరీస్ కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ సార్, తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలయ్యేలా లేదు అని. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి, కానీ దాదాపు ఇది నాగేశ్వరరావు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే తల్లికి వందనం పథకం ఆయన ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ అది కూడా అమలయ్యే పరిస్థితి లేదు. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతా ఉన్నాయని చెప్పి అన్నారు. దీని మీద మీరు మీ స్పందన 260 కోట్ల బకాయిలు ఇప్పుడు దాకా చెల్లించలేదంట. హలో, సరే కట్ అయినట్టు. ఓకే.